హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. సో ఈరోజు సండే స్పెషల్ చికెన్ పెప్పర్ చిల్లీ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇందుకోసం నేను చికెన్ని బాగా వాష్ చేసి తీసుకున్నాను అనమాట. 1/2 kg చికెన్. ఇందులోకి మనం కొంచెం టర్మరిక్ పౌడర్ అనేది యాడ్ చేయాలి, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసి మనం మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం మ్యారినేట్ చేసుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలి. సో దట్ ఈ మసాలా అంతా ఆ చికెన్కి పడుతుందనమాట, అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను, కొరియాండర్, కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను. మనం ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తున్నాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పైన ఉన్నాయి. సో దీన్ని బాగా పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ని స్లిమ్లో మనం బాగా రోస్ట్ చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. దీంట్లో రెడ్ చిల్లీ కూడా యాడ్ చేయండి, ఆ క్లిప్ మిస్ అయిందనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఇన్ కేస్ మీరు ఆయిల్ యూస్ చేయకపోతే బటర్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులోకి కొంచెం క్యూమిన్ సీడ్స్ అయితే యాడ్ చేయండి, జీలకర్ర యాడ్ చేయండి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. అలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో ఆనియన్ అనేది మెత్తబడుతుంది అనమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. తర్వాత మన పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ని మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. సో నేను చికెన్లో వాటర్ అనేది వేయలేదు, దాంట్లోనే వాటర్ వస్తుందన్నమాట. సో ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసాం, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాం, గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసాం, పెప్పర్ కూడా వేసాం, కాబట్టి మీరు స్పైసీ టేస్ట్ చూసి వేసుకోండి అన్నమాట. ఇప్పుడు కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి, కొరియాండర్ కూడా వేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెట్టి. లాస్ట్లో మనం రెడీ చేసిన పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంతే, యమ్మీ టేస్టీ చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్ మన ఇంట్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు రైస్లోకి కానీ చపాతీలకు కానీ ఎందులోకైనా మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.